అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రయోగిస్తున్న చౌక డ్రోన్లపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ చేస్తున్న డ్రోన్ దాడులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఆ డ్రోన్లను అడ్డుకునే క్షిపణుల కోసం గల్ఫ్ దేశాలు ఎన్నో రెట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంతకీ ఇరాన్ ప్రయోగిస్తున్న ఆ డ్రోన్లు ఏంటి, వాటిని అడ్డుకోవడానికి ఆయా దేశాలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాయి, ఈ కథనంలో చూద్దాం. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్తో పాటు అమెరికా స్థావరాలున్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రయోగిస్తున్న షాహెద్ డ్రోన్లు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తక్కువ ధరకు లభ్యమయ్యే ఈ షాహెద్ డ్రోన్లు ప్రధానంగా సూసైడ్ డ్రోన్లుగా పనిచేస్తాయి. అనుకున్న లక్ష్యాన్ని చేరిన తర్వాత అక్కడ పేలిపోయి భారీ స్థాయిలో విధ్వంసం సృష్టించడమే ఈ సూసైడ్ డ్రోన్లకు ఉన్న ప్రత్యేకత. వీటిని పెద్ద ఎత్తున తయారు చేయడానికి, ఆపరేట్ చేయడానికి ఇరాన్కు నామమాత్రంగానే ఖర్చవుతోంది. అయితే ఈ డ్రోన్లను గాల్లోనే అడ్డుకొని ధ్వంసం చేసేందుకు గల్ఫ్ దేశాలు పెడుతున్న ఖర్చు విపరీతంగా ఉంటోందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇరాన్ విస్తృతంగా ప్రయోగిస్తున్న ఈ షాహెద్ డ్రోన్లు ఇంతలా చర్చనీయాంశం కావడానికి ప్రధాన కారణం వాటి తయారీ వ్యయం. ఒక్కో షాహెద్ డ్రోన్ తయారీకి సుమారు 16 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. అయితే ఈ డ్రోన్లను అడ్డుకునేందుకు శత్రు దేశాలు ఉపయోగిస్తున్న యాంటీ మిసైల్ వ్యవస్థల ఖర్చు మాత్రం తడిసి మోపుడవుతోంది. ఓ డ్రోన్ తయారీకి అయ్యే ఖర్చు కంటే దానిని అడ్డుకోవడానికి ప్రయోగించే క్షిపణి ఖర్చు అనేక రెట్లు ఎక్కువ. ఇది శత్రు దేశాలకు ఆర్థిక భారంగా మారుతోంది. డ్రోన్లను అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ వాడుతున్న రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ లో క్షిపణి ధర 36 లక్షల నుంచి 46 లక్షల వరకు ఉంటుంది. షాహెద్ డ్రోన్ తయారీ ఖర్చుతో పోలిస్తే ఇది ఎక్కువే. అదేవిధంగా విమానాల ద్వారా డ్రోన్లను కూల్చడానికి వాడే ఎయిమ్ 9X సైడ్ వైండర్ క్షిపణి ధర సుమారు 3.3 కోట్ల రూపాయలు ఉంటుంది. సముద్రంలో నౌకల నుంచి అమెరికా నౌకాదళం ప్రయోగించే స్టాండర్డ్ మిసైల్ ధర దాదాపు 16.5 కోట్ల రూపాయలు ఉంటుంది. అమెరికా గల్ఫ్ దేశాలు విస్తృతంగా వాడే పాట్రియాట్ మిసైల్ ధర ఒక్కొక్కటి ఏకంగా 33 కోట్ల రూపాయలు ఉంది. ఇరాన్ ప్రయోగిస్తున్న షాహెద్ డ్రోన్లను అడ్డుకునేందుకు ప్రస్తుతానికి ఇవి సురక్షితంగానే కనిపించినా దీర్ఘకాలంలో ఇది పెద్ద ముప్పును తెస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఇరాన్ ఇలాగే దాడులు కొనసాగిస్తూ ఉంటే వాటిని అడ్డుకోవడానికి గల్ఫ్ దేశాల దగ్గర ఉన్న ఖరీదైన యాంటీ మిసైల్ వ్యవస్థ క్రమంగా తగ్గిపోతాయని వివరించారు. అప్పుడు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాల్సిన అవసరముందని నిపుణులు విశ్లేషించారు. ఒకవేళ అలాంటి పరిస్థితి తలెత్తితే దౌత్య మార్గాల ద్వారా దాడులను ఆపేందుకు కృషి చేయాలని సూచించారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు తీవ్ర రూపం దాల్చడంతో అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలు ఈ విషయంలో తక్షణమే ఆలోచన చేయాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.